హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎర్త్క్వేక్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు ఈరోజు మనం ఎర్త్క్వేక్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం? ఎందుకంటే ఎర్త్క్వేక్ అనేది నిన్న ఇండోనేషియాలో రావడం జరిగింది. అండ్ దురదృష్టవశాత్తు ఆ యొక్క ఎర్త్క్వేక్లో కొంతమంది చనిపోవడం జరిగింది. సుమారుగా మనం ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి 268 మెంబర్స్ చనిపోయినట్టుగా న్యూస్ వస్తున్నాయి స్టూడెంట్స్. 268 మెంబర్స్, ఇంకా ఎక్కువగా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఎనీహౌ, మరి ఈరోజు ఈ ఎర్త్క్వేక్ అనే కాన్సెప్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మనకి యూపీఎస్సీలోనైతే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 1, అదే మనకి తెలంగాణలో అయితే కనుక ఇక జిఎస్లో మెయిన్స్లో పేపర్ 4, ఏపీపీఎస్సీలోనైతే కనుక పేపర్ 2, ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. మరి ఈ టాపిక్లో మనం ఎక్కువగా డిస్కస్ చేయబోయే టాపిక్స్ అంటే మెయిన్ ఇష్యూస్ ఏంటంటే అసలు ఎర్త్క్వేక్ అంటే ఏంటి, ఇది న్యూస్లో ఎందుకు ఉంది, దాంతోపాటు ఈ యొక్క డిజాస్టర్ ఏ విధంగా వస్తుంది, అంటే ఎర్త్క్వేక్ ఏ విధంగా వస్తుంది, అలానే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వచ్చేటటువంటి వేవ్స్ ఏ విధంగా ఉంటుంది, షాడో రీజియన్ అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఎర్త్క్వేక్ ఏ విధంగా వస్తాయి, అలానే టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఏంటి, టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్స్ ఏ విధంగా ఉంటుంది అని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ఇండియాలో ఈ యొక్క ఎర్త్క్వేక్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఎక్కడ ఉంది, దీన్ని మనం సెస్మిక్ జోన్స్ అంటారనమాట. సెస్మిక్ జోన్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఇష్యూ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను స్టూడెంట్స్. కాన్సెప్ట్ ఏంటంటే ఎర్త్క్వేక్ అనేటువంటి కాన్సెప్ట్. ఫస్ట్ ఇది ఎక్కడ వచ్చింది? ఎర్త్క్వేక్ అనేది మనకి ఇండోనేషియాలో వచ్చింది స్టూడెంట్స్. ఎర్త్క్వేక్ అనేది మనకి ఇండోనేషియాలో వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండోనేషియా అనేది మనకి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దీవుల సముదాయం, కాబట్టి దీన్ని మనం ఆర్కిపెలాగో అంటారు. ఆర్కిపెలాగో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. దాని తర్వాత రీసెంట్గా ఇండోనేషియా ఎందుకు ఉంది న్యూస్లో, G20 మీటింగ్ అనేది కూడా జరిగింది ఇండోనేషియా. దాంతోపాటు ఇండోనేషియా రీసెంట్గా మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్, MAC, మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్, మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనేది కూడా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో నేను మీకు ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ ప్లేలిస్ట్లో సపరేట్గా యాడ్ చేశాను. ఇది కూడా నేను మీకు ఎన్విరాన్మెంట్ లిస్ట్లోనే యాడ్ చేస్తాను, చెక్ చేయొచ్చు. ఇది మనకి ఇండోనేషియాకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇండోనేషియాలో ఏం జరిగింది, ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. ఎర్త్క్వేక్ అంటే ఏంది? ఎర్త్క్వేక్ అంటే న్యాచురల్ షేకింగ్ ఆఫ్ ద ఎర్త్. న్యాచురల్ షేకింగ్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ న్యాచురల్గా షేక్ అవుతుంది, దాన్ని మనం ఏమంటామంటే ఎర్త్క్వేక్ అంటాం. మరి ఎర్త్ ఎందుకు షేక్ అవుతుంది? ఎర్త్ ఎందుకు షేక్ అవుతుంది అంటే ఫస్ట్ మీకు ఎర్త్లో ఉన్నటువంటి లేయర్స్ ఎంతో తెలియాలి. ఎర్త్ ప్రధానంగా 3 రకాలైనటువంటి లేయర్స్తో ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఒకటి క్రస్ట్, దాంతోపాటు మ్యాంటిల్, దాంతోపాటు కోర్, ఇలా 3 లేయర్స్ ఉంటాయి. ఈ యొక్క మ్యాంటిల్లో కూడా మళ్ళీ మనకి మ్యాంటిల్లో 2 లేయర్స్ ఉంటుంది. ఒకటి మనం అప్పర్ మ్యాంటిల్ అంటాం, ఇంకో దాన్ని మనం లోవర్ మ్యాంటిల్ అంటారు. అప్పర్ మ్యాంటిల్ అండ్ లోవర్ మ్యాంటిల్. ఈ క్రస్ట్ దాంతోపాటు అప్పర్ మ్యాంటిల్, దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే లిథోస్పియర్ అంటారు స్టూడెంట్స్. దీన్ని మనం ఏమంటాం లిథోస్పియర్. అంటే లిథోస్పియర్ అనేది దేనిపైన ఉంటుంది? లోవర్ మ్యాంటిల్ పైన ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మీకు నెక్స్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క లిథోస్పియర్ దాంతోపాటు ఈ యొక్క లోవర్ మ్యాంటిల్ దీని మధ్యలో ఒక రకమైనటువంటి ఫ్లూయిడ్ ఉంటుంది. దీని మధ్యలో ఒక రకమైనటువంటి ఫ్లూయిడ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఈ ఫ్లూయిడ్ని మనం ఆస్థినోస్పియర్ అంటారు. ఈ ఫ్లూయిడ్ని మనం ఏమంటాం? ఆస్థినోస్పియర్. మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే కనుక మీరు ఈజీగా అర్థమవుతుంది ఆస్థినోస్పియర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది స్టూడెంట్స్. మీకు ఇక్కడ ఆస్థినోస్పియర్ అనేది ఉంది కదా, ఆస్థినోస్పియర్ అనేది మనకి ఈ యొక్క లిథోస్పియర్కి దాంతోపాటు అప్పర్ మ్యాంటిల్కి మధ్యలో ఉంటుంది ఆస్థినోస్పియర్. అంటే మీనింగ్ ఏంటంటే మీకు అర్థం కావాల్సింది, మరి లిథోస్పియర్ అనేది మొత్తం ఒకటే భాగంగా ఉంటుందా అంటే అది కూడా కాదు స్టూడెంట్స్. ఓకే, ఈ యొక్క లిథోస్పియర్ ఏంటంటే ఈ యొక్క లిథోస్పియర్ అనేది డిఫరెంట్ ప్లేట్స్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఈ లిథోస్పియర్ ఏదైతే ఉందో ఈ లిథోస్పియర్ అనేది డిఫరెంట్ ప్లేట్స్ లాగా ఉంటుంది. ఇది దేనిపైన ఉంది? ఇప్పుడు ఇది దేనిపైన ఉంది? ఆస్థినోస్పియర్ పైన ఉందన్నమాట. ఆస్థినోస్పియర్ పైన ఇలాంటి డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మరి ప్లేట్స్ని ఏమంటారు? ఈ ప్లేట్స్ ప్రపంచవ్యాప్తంగా అక్రాస్ ద వరల్డ్ ఈ ప్లేట్స్ ఏంటంటే కనుక మీరు చూస్తే ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు స్టూడెంట్స్. ఈ మ్యాప్లో చూసిన దాన్ని బట్టి ఈ ప్లేట్స్ని మనం ఆఫ్రికన్ ప్లేట్ ఒకటి, ఆస్ట్రేలియన్ ప్లేట్ ఒకటి, ఇండియన్ ప్లేట్, అరేబియన్ ప్లేట్, ఫిలిప్పైన్స్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఈ విధంగా డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి, అదేంటంటే ఇక్కడ యొక్క ఫిలిప్పైన్స్ ప్లేట్ ఏదైతే ఉందో అది ఆస్ట్రేలియా నుంచి, ఓకే, ఇక పసిఫిక్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది మనకి ఆస్ట్రేలియన్ ప్లేట్తోనే బౌండరీ ఉంది.
ఫిలిపైన్స్ ప్లేట్తోని బౌండరీ ఉంది. అలానే ఇక్కడ మీకు కోకోస్ ప్లేట్తోని, నాస్కా ప్లేట్తోని, ఇలా డిఫరెంట్ ప్లేట్స్తోని బౌండరీ ఉంది. ఇది పాసిఫిక్ ప్లేట్ అనేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎర్త్ ఇలా డిఫరెంట్ ప్లేట్స్ అన్నీ కలిపి ఒక దగ్గర ఉన్నాయి అన్నమాట. అంటే సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పాలంటే ఎర్త్ అనేది మీరు ఒక బౌల్ తీసుకుంటే, వాటర్ తీసుకోండి బౌల్లో, ఓకే, వాటర్ తీసుకోండి బౌల్లో. ఈ బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసారనుకోండి, ఐస్ క్యూబ్స్ వేస్తే అవి ఫ్లోట్ అవుతుంటాయి కదా. ఇక్కడ వాటరే మనకి ఇక్కడ ఆస్టినోస్పియర్ అనుకోండి. కాసేపు వాటర్ ఇక్కడ ఏంది మనకి ఇక్కడ ఆస్టినోస్పియర్. ఈ యొక్క ఐస్ క్యూబ్స్ ఏంది ఇక్కడ మనకి టెక్టోనిక్ ప్లేట్స్. ఇందాక మీకు చెప్పినట్టు ఆస్ట్రేలియన్ ప్లేట్, ఇవన్నీ కూడా టెక్టోనిక్ ప్లేట్స్. మరి ఇప్పుడు ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి కొలైడ్ అవుతాయి కదా, ఒకదానికొక ఢీకుంటాయి కదా. ఢీకున్నప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు ఆస్ట్రోనోస్పియర్ పైకి వస్తుంది. అంటే ఈ యొక్క ప్లేట్స్ యొక్క కొలాయిడ్ ఢీకొనడం వల్ల రెండు జరుగుతాయి. ఒకటి, ఆ ప్లేట్స్ ఢీకొనడం వల్ల ఎనర్జీ అనేది వస్తుంది, ఓకే, ఎనర్జీ అని విడుదలయ్యే అవకాశం ఉంటుంది. లేదా సెకండ్ది ఏంటంటే ప్లేట్స్ లోపల ఉన్నటువంటి మ్యాగ్మా ఉంటుంది కదా, ఆస్ట్రోనోస్పియర్లో ఉండేటటువంటి లిక్విడ్ని మనం ఏమంటాం, మ్యాగ్మా అంటాం. మ్యాగ్మా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లలో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ ఎనర్జీ రిలీజ్ అయిందనుకోండి, ఎనర్జీ రిలీజ్ అయితే దాన్ని మనం ఏమంటాం అప్పుడు ఎర్త్ క్వేక్ అంటాం, ఎర్త్ క్వేక్. ఒకవేళ మ్యాగ్మా బయటకు వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి వోల్కానిక్ ఎరప్షన్స్ అవుతుంది, వోల్కానిక్ ఎరప్షన్. రీసెంట్గా మనకి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ టోంగో వోల్కానో అనేది ఎరప్ట్ అయింది కదా, అలా అనమాట. ఇది బేసిక్ ఐడియా. అంటే ఇప్పుడు ఎర్త్ క్వేక్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, వోల్కానోస్ ఎక్కువ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, ఎక్కడైతే కనుక ప్లేట్ బౌండరీస్ ఉన్నాయో అక్కడ ఈ యొక్క ఎర్త్ క్వేక్ కానీ లేదా వోల్కానో కానీ వచ్చే అవకాశం ఉంది. మరి ప్లేట్ బౌండరీస్ అంటున్నాం కదా, మరి ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ ఇలా ఉన్నప్పుడు వీటి యొక్క మూమెంట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్లేట్ మూమెంట్స్ అనేవి మనకి 3 విధాలుగా ఉంటుంది స్టూడెంట్స్. ప్లేట్ మూమెంట్స్ మనకి 3 విధాలుగా ఉంటుంది. ఒకటి, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ దూరంగా వెళ్ళిపోవడం, దీన్ని మనం డైవర్జెంట్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ వైపుకి రావడం, దీన్ని మనం కన్వర్జెంట్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ స్లైడింగ్ అవ్వడం. ఇలా 3 రకాల మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ మూమెంట్స్ని మీరు ఇక్కడ మ్యాప్లో చూడవచ్చు ఫ్రెండ్స్, ఓకే. ఈ మూమెంట్స్ని మీరు ఇక్కడ ప్లేట్ మూమెంట్స్ అనే దాన్ని మీరు ఇక్కడ మ్యాప్ చూడవచ్చు. డైవర్జెంట్, కన్వర్జెంట్ అండ్ యొక్క ట్రాన్స్ఫార్మ్, ఇలా ఒకదానిపైన ఇంకోటి వెళ్ళడం. ఎప్పుడైతే ఒకదానిపైన ఇంకోటి వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి ఎర్త్ క్వేక్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ లోపల ఉన్నటువంటి మ్యాగ్మా అనేది కూడా పైకి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్. ఇది మీకు ఫస్ట్ బేసిక్ అర్థం కావాలి, ఓకే. సో ఇప్పుడు మీకు ప్లేట్ మూమెంట్స్ అనేవి అర్థమైంది కదా. మరి ఇలా ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఏమంటామంటే, ఈ గ్యాప్ని మనం ఏమంటామంటే ఫాల్ట్ అంటారు. ఫాల్ట్ అంటే ఇప్పుడు ఎర్త్ క్వేక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ ఫాల్ట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఎర్త్ క్వేక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, అంటే భూమి లోపల ఎక్కడైతే ఎర్త్ క్వేక్ స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఫోకస్ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్, ఫోకస్. ఈ ఫోకస్కి ఎగ్జాక్ట్గా భూమి పైన ఉన్నటువంటి ప్లేస్ని ఏమంటామంటే మనం ఎపీ సెంటర్ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్, ఎపీ సెంటర్ అంటారు అనమాట. ఫోకస్ ఒకటి, ఎపీ సెంటర్ ఒకటి. మరి ఆ ఫోకస్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఎర్త్ క్వేక్ భూమి వైపు వస్తాయి కదా. ఏ విధంగా వస్తాయి భూమి వైపు ఇవి, ఏ విధంగా వస్తాయి అంటే డిఫరెంట్ వేవ్స్ లాగా వస్తాయి. దీన్ని మనం ఏమంటామంటే సెస్మిక్ వేవ్స్ అంటారు. సెస్మిక్ వేవ్స్ అంటే తెలుగులో భూకంప యొక్క తరంగాలు, సెస్మిక్ వేవ్స్. ఈ యొక్క వేవ్స్ వాటి యొక్క నేచర్ని బట్టి, అంటే వాటి యొక్క స్వభావాన్ని బట్టి సెస్మిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క సెస్మిక్ వేవ్స్ అనేది బేసికలీ మనకి ఎర్త్ లోపల ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎర్త్ పైదాకా వస్తాయి కదా. ఆ వేవ్స్ని మనం ఏమంటామంటే బాడీ వేవ్స్ అంటారు. ఏమంటారు, బాడీ వేవ్స్. అలా కాకుండా ఎర్త్ క్వేక్ సర్ఫేస్కి వచ్చిన తర్వాత భూమి పైన ఉన్నటువంటి కొన్ని కదులుతాయి కదా, దానివల్ల వైబ్రేషన్స్ వస్తాయి కదా, దాన్ని మనం సర్ఫేస్ వేవ్స్ అంటారు. సర్ఫేస్ వేవ్స్. ఈ యొక్క బాడీ వేవ్స్ కూడా మళ్ళీ మనకి 2 వేస్గా ఉంటాయి. అంటే ఫస్ట్ వచ్చే వేవ్స్, సెకండ్ వచ్చే వేవ్స్. ఫస్ట్ వచ్చే వేవ్స్ని మనం ఏమంటాం, ప్రైమరీ వేవ్స్ అంటాం. సెకండ్ వచ్చే వాటిని ఆబ్వియస్గా మనం సెకండరీ వేవ్స్ అంటాం. సెకండరీ వేవ్స్. వీటిని మనం ఎలాగో సర్ఫేస్ వేవ్స్ అంటున్నాం. సర్ఫేస్ వేవ్స్ లేదా వీటిని మనం ఎల్ వేవ్స్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. ఎల్ వేవ్స్ అని కూడా అనొచ్చు. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావాల్సింది, ఈ ప్రైమరీ వేవ్స్ ఏదైతే ఉందో
ఈ ప్రైమరీ వేవ్స్ సాలిడ్లో వెళ్తాయి, దాంతోపాటు లిక్విడ్స్లో వెళ్తాయి, దాంతోపాటు గ్యాసియస్లో కూడా వెళ్తుంటాయి స్టూడెంట్స్. అంటే ఇప్పుడు రెక్టార్ స్కేల్ పైన ఫస్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకునే వేవ్ ఏంటి? ప్రైమరీ వేవ్, పీ వేవ్. సెకండరీ వేవ్, ఈ సెకండరీ వేవ్ ఓన్లీ సాలిడ్స్ ద్వారా మాత్రమే వెళ్తాయి. ఇవి మనకి సౌండ్ వేవ్కి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో వీటికి కూడా అలాంటి ఫీచర్సే ఉంటాయి. ఇవి ఓన్లీ సాలిడ్స్ నుంచి మాత్రమే వస్తాయి కాబట్టి ఈ వేవ్స్ని స్టడీ చేసామనుకోండి మనం, అప్పుడు ఎర్త్ లోపల ఈ యొక్క ఇంటీరియర్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది అనమాట. ఈ యొక్క సాలిడ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, సెకండరీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి జనరల్గా వీటిని మనం లాంగిట్యూడినల్ వేవ్స్ అని కూడా అంటాం. ఏం వేవ్స్ అంటాం మనం? లాంగిట్యూడ్ వేవ్స్, లాంగిట్యూడ్స్ వేవ్స్ అని కూడా అంటాం స్టూడెంట్స్. ఫైనల్గా సర్ఫేస్ వేవ్స్. ఈ సర్ఫేస్ వేవ్స్ ఏంటంటే, ఈ సర్ఫేస్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్. ఎప్పుడైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ వేవ్ అనేది యొక్క డిస్రప్షన్ అంటే చాలా తీవ్రమైనటువంటి డిస్టర్బెన్స్ని కలుగజేస్తుంది వేవ్ లెంత్. అందుకోసం మీరు ఎప్పుడైనా రాయేయండి వాటర్లో, దగ్గరలో ఎక్కువగా డిస్టర్బెన్స్ అవుతుంది, అక్కడ వేవ్స్ ఎక్కువ ఉంటాయి. దూరం వెళ్ళినా కొద్ది వేవ్స్ అనేది తక్కువ అవుతుంది, వేవ్ లెంత్ అనేది తక్కువ అవుతుంది. ఇక్కడ వేవ్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల దీనివల్ల కలిగేటటువంటి డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్. ఇవి మీకు వేవ్స్ గురించి తెలియాల్సింది. మరి ఈ వేవ్స్ని ఎంత అంటే దీని యొక్క తీవ్రత ఎంత ఉంది అని చెప్పేది మనకి రెక్టార్ స్కేల్. మరి దీనివల్ల కలిగినటువంటి డ్యామేజ్ ఎంత ఉందని చెప్పేది మనకి మర్కెల్లీ స్కేల్. ఒకటేమో భూకంప తీవ్రత గురించి, ఇంకోటేమో డ్యామేజ్ గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఎర్త్క్వేక్లో ఇక్కడ సపోజ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎర్త్క్వేక్ స్టార్ట్ అయిన తర్వాత డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుంటుంది కదా. డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఈ యొక్క రిక్టర్ స్కేల్ పైన ఏదైతే కనుక ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ యాంగిల్స్ తీసుకుంటే కనుక, ఓకే, అంటే ఇక్కడ నుంచి 90 degrees ఇలా మనం తీసుకుంటూ వస్తే కనుక జనరల్గా ఈ యొక్క 105 degrees దాంతోపాటు 145 degrees మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రెక్టర్ స్కేల్లో నమోదు అవ్వవు, అంటే రికగ్నైజ్ అవ్వవు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే షాడో జోన్ అంటారు. దీన్ని మనం ఏమంటారు స్టూడెంట్స్? దీన్ని మనం షాడో జోన్ అని కూడా అంటుంటారు. ఇది మీకు ఓవరాల్గా తెలియాల్సినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒకసారి నోట్స్ చూద్దాం. నోట్స్ చూసిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి సెస్మిక్ జోన్స్ ఏంటి, అలానే వరల్డ్లో ఎక్కువగా ఎర్త్క్వేక్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, అవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఎందుకంటే ఇండోనేషియాలో ఈ యొక్క ఎర్త్క్వేక్ వచ్చింది, అక్కడ దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోవడం వల్ల ఈ యొక్క టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇక డిజాస్టర్ ఇండోనేషియాలో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ యొక్క రెక్టర్ స్కేల్ పైన ఏ విధంగా ఉంది? 5.6 రేంజ్లో ఉంది. అలానే ఇండోనేషియాలో ఎర్త్క్వేక్ రావడానికి ఎక్కువ అవకాశం ఎందుకు ఉంది? అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. కాబట్టి నేను మీకు బిగినింగ్లో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పాను. ఓకే, మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ మ్యాప్ కూడా చూపిస్తాను. దాని తర్వాత ఎర్త్క్వేక్ అంటే ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే సెస్మిక్ వేవ్స్ అంటే ఏంటో కూడా మనం చూడడం జరిగింది. ఎర్త్క్వేక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం? ఫోకస్. ఎగ్జాక్ట్గా అదే ప్రాంతం ఎర్త్ పైన ఎక్కడ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఎపీ సెంటర్ అంటాం. ఎర్త్ ఎందుకు షేక్ అవుతుంది? ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టు ప్లేట్ మూమెంట్స్ వల్ల ఈ యొక్క షేక్ అవడం వల్ల మనకి ఎర్త్క్వేక్ అనేది జనరేట్ అవుతుంది. మరి దాన్ని ఏ విధంగా కొలుస్తామో కూడా ఇంటెన్సిటీ కూడా చెప్పాం. ఎర్త్క్వేక్ అనేది జనరల్గా ఈ యొక్క ప్లేట్స్ ఎక్కడ ఉంటాయని చెప్పానే మీకు ఆస్టినోస్పియర్లో ఉంటాయి. ఈ యొక్క ఆస్టినోస్పియర్ ఎక్కడ ఉంటుందో మనం ఆల్రెడీ వీడియో బిగినింగ్లోనే చూడడం జరిగింది. ఎర్త్క్వేక్ వేవ్స్ మనకి బాడీ వేవ్స్ అని చెప్పాను. బాడీ వేవ్స్లో మళ్ళీ మీకు అక్కడ ప్రైమరీ వేవ్స్, దాంతోపాటు సెకండరీ వేవ్స్ అని చెప్పాను. ప్రైమరీ వేవ్స్ క్యారెక్టర్స్, దాంతోపాటు సెకండరీ వేవ్ క్యారెక్టర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు నెక్స్ట్ సర్ఫేస్ పైన ఉండేవి మనకి సర్ఫేస్ వేవ్స్. వీటి యొక్క వేవ్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల డిస్ట్రక్షన్ అనేది వీటి వల్ల ఎక్కువగా జరుగుద్ది అని కూడా మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు పర్టిక్యులర్ యాంగిల్లో ఎస్పెషల్లీ 105 degrees నుంచి 145 degrees మధ్యలో ఈ యొక్క పీ వేవ్స్ని మనం వాటిని సెన్స్ చేయలేము, అంటే వాటిని లెక్కించలేము. కాబట్టి దాన్ని మనం ఇక షాడో రీజియన్ అంటున్నాం, షాడో జోన్ అంటున్నాం అనమాట. ఎర్త్క్వేక్స్ ఏ విధంగా రావచ్చు? ఒకటి మనకి ఈ యొక్క టెక్టోనిక్ ప్లేట్ మూమెంట్ వల్ల రావచ్చు, లేదా ఏదైనా వోల్కెనో బర్స్ట్ అయింది అనుకోండి అప్పుడు ఎర్త్ షేక్ అవుతుంది, లేదా మ్యాన్ మేడ్ అంటే మనకి హ్యూమన్ వల్ల కూడా, అంటే లైక్ ఏదైనా బ్లాస్ట్ జరిగినప్పుడు కానీ, ఏదైనా న్యూక్లియర్ బాంబ్ చేసినప్పుడు కానీ, దాంతోపాటు ఏదైనా మైన్ కూలిపోయినప్పుడు కానీ, ప్రాజెక్ట్స్ వల్ల కానీ, ఇలాంటి వల్ల కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కూడా జరగవచ్చు. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఏ మినిస్ట్రీ కంట్రోల్లోకి వస్తుంది? క్వశ్చన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఏ మినిస్ట్రీ కంట్రోల్లోకి వస్తుంది? అలానే
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్ ఎవరు? ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఎక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఈ ప్రాంతంలో, మీకు ఈజీగా అర్థం కావాలంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈ ప్రాంతం స్టూడెంట్స్, అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కి వెస్ట్ ప్రాంతంలో ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పైన్స్ ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కి ఈస్టర్న్ ప్రాంతంలో అమెరికా ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా. ఇంకోటి ఎక్కువ రావచ్చు ఈ యొక్క పర్వత ప్రాంతాలు, ఆల్పైన్ రీజియన్స్, మౌంటైన్ రీజియన్లో, దాంతోపాటు అట్లాంటిక్ ఓషన్లో, ఎందుకంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లేట్స్ అనేవి మర్జ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువగా అక్రాస్ ద వరల్డ్ మనకి ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, అందుకోసం ఇక్కడ మనకి చూసారా ఇండియన్ ప్లేట్ అనేది యూరేషియన్ ప్లేట్తో మర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ప్లేట్ బౌండరీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది. అంటే భారతదేశంలో హిమాలయాస్ ప్రాంతాల్లో ఎర్త్క్వేక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ఇక్కడ మనకి సిస్మిక్ జోన్, ఓకే, మనకి సిస్మిక్ జోన్ 5 కేటగిరీలో ఉంది ఇక్కడ మనకి, నేపాల్లో కూడా. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకి రింగ్ ఆఫ్ ఫైర్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ఎర్త్క్వేక్ని ఎలా మెజర్ చేస్తారో కూడా మనం చెక్ చేసాం. ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ రీజియన్స్ని మనం మ్యాప్ చేసామన్నమాట. అక్కడ ఎర్త్క్వేక్ వచ్చేటటువంటి లక్షణాన్ని బట్టి లేదా ఎర్త్క్వేక్ యొక్క తీవ్రతను బట్టి డిఫరెంట్ జోన్స్ని మనం మ్యాప్ చేసాం. ఇవి మనకి జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అని డిఫరెంట్ సెస్మిక్ జోన్స్ అనేవి ఉన్నాయి మనకి ఇండియాలో. ఓకే, మరి నిన్నటి వీడియో క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడాప్టెడ్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్? జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అన్నదాన్ని అడాప్ట్ చేసుకుంది ఎవరంటే మనకి యూరోపియన్ యూనియన్ వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? ఇందులో కరెక్ట్ కానిది ఏంది? సెస్మోగ్రాఫ్ అనేది ఈ యొక్క ఎర్త్క్వేక్ సంబంధించినటువంటి టైంని కానీ దాంతోపాటు లొకేషన్ని కానీ అన్నీ చెప్తుంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ సెస్మోగ్రాఫ్ ఏదైతే కనుక 145 డిస్టెన్స్ తర్వాత ఉంటుందో ఎపిసెంటర్ నుంచి అవి పీ వేవ్స్ని మాత్రమే లెక్కిస్తాయి, ఎస్ వేవ్స్ని రికార్డ్ చేయలేవు అంటున్నారు. చెక్ చేయండి ఒకసారి. దాని తర్వాత మనకి ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చే వేవ్ సర్ఫేస్ వేవ్ అంటున్నారు. అలానే ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీని మనం మెర్కెల్లీ స్కేల్ పైన లెక్కించవచ్చు అంటున్నారు. ఇందులో రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఎర్త్క్వేక్ అంటే ఏంది మరియు ఎర్త్క్వేక్ కలిగినటువంటి కారణాలు ఏంది, అలానే ఎర్త్క్వేక్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు ఎర్త్క్వేక్ లాంటి డిజాస్టర్లకు మనం ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండొచ్చు, అండ్ ఎర్త్క్వేక్ లాంటి డిజాస్టర్ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మెయిన్స్ క్వశ్చన్. సరే, మరి ఈ యొక్క వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం? బేసికలీ వీడియోలో మనం ఎర్త్క్వేక్ ఎక్కడొచ్చింది, అలానే ఎర్త్క్వేక్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, లిథోస్పియర్, ఆస్ట్రోనోస్పియర్, ప్లేట్స్, అలానే ప్లేట్ మూమెంట్స్, ఆ ప్లేట్ మూమెంట్స్ వల్ల ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయినప్పుడు వచ్చేటటువంటి వేవ్స్, దాంతోపాటు ఆ యొక్క వేవ్స్ రికార్డ్ కానటువంటి ప్లేస్ని మనం షాడో రీజన్, దాంతోపాటు వేవ్స్ని మనం మెజర్ చేసేవి రిక్టర్ స్కేల్, మెర్కెల్లీ స్కేల్, దాంతోపాటు అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా యొక్క ఎర్త్క్వేక్స్ ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది, ఇండియాలో కూడా యొక్క ఎర్త్క్వేక్స్ ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది, సెస్మిక్ జోన్స్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా ఇండోనేషియాలో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ మరియు దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.